బాక్సాఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి ఆటకే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దానికి తోడు పోటీలో వచ్చిన ఇతర సినిమాలకు బెటర్ టాక్ రావడం ఈ సినిమా అసలు తేరుకోలేకపోయిందనే చెప్పాలి. ఫైనల్ రన్ లో భారీ లెవెల్లో లాస్ ను సొంతం చేసుకుని తీవ్రంగానే నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ ఒక్క ఏరియా ఫైనల్ రన్ షేర్స్ బయటికి వస్తూ ఉండగా నైజాం ఏరియాలో సినిమా ఫైనల్ రన్ లో కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా ఇక్కడ సినిమాకు వాల్యూ బిజినెస్ 43.5 కోట్ల వరకు సొంతం అవ్వగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఓపెనింగ్స్ పరంగా నిరాశపరిచే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. దాంతో టోటల్ రన్ పూర్తయిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాలో 19.35 కోట్ల వరకు షేర్ ను మాత్రమే సొంతం చేసుకుని కేవలం 45% వరకు రికవరీని మాత్రమే సాధించి 43.5 కోట్ల బిజినెస్ లో ఏకంగా 24.15 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని నైజాం ఏరియాలో డబుల్ డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచే విధంగా ఉండటం తీవ్రంగా నిరాశపరిచే విషయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.